దేశవ్యాప్తంగా గత కొద్ది రోజులుగా జరుగుతున్న వరుస సంఘటనలు సంచలనం సృష్టిస్తున్నాయి. హనీమూన్ పేరుతో భర్తను చంపిన భార్య ఒకరైతే, పెళ్లైన నెల రోజులకే తల్లి ప్రియుడితో కలిసి భర్తని కడతీర్చిన భార్య మరొకరు, ప్రియుడితో కలిసి తల్లిని అంతమొదించిన కూతురు ఇంకొకరు. ఇలా చెప్పుకుంటూ పోతే రోజుకో ఘటన సమాజాన్ని కలవరపెడుతుంది. ప్రేమకు ప్రతిరూపంగా ఉండాల్సింది పోయి హంతకులుగా మారుతున్నారు. హత్యలు చేయడం అంత సులువు అనుకుంటున్నారా, లేక తాము పట్టుబడమనే ఓవర్ కాన్ఫిడెన్సా? ఇలాంటి మహిళల మానసిక పరిస్థితి ఏంటి? ఇలాంటి వారికి ఎలాంటి శిక్షలు పడతాయి? ఇన్స్టాగ్రామ్ లో పుట్టిన ప్రేమ కోసం జీడిమెట్లలో 10వ తరగతి చదువుతున్న ఓ అమ్మాయి తన ప్రియుడితో కలిసి కన్నతల్లిని దారుణంగా హత్య చేసింది. మా కెమెరాలో రికార్డ్ అయింది చూసిన తర్వాత ఈమె చంపింది అని మా అందరికి తెలిసింది. ఇక ఐశ్వర్య అనే యువతికి తేజస్వర్తో నెల రోజుల క్రితం వివాహం జరిగింది. కానీ తన ప్రణయానికి భర్త అడ్డుగా ఉన్నాడని ప్రియుడు తిరుమలరావుతో కలిసి పక్కా ప్లాన్ ప్రకారం హత్య చేసింది. మరో చోట హనీమూన్ ప్లాన్ మర్డర్ స్కెచ్కి దారితీసింది. ఇండోర్కి చెందిన రఘువంశీ భార్య సోనంతో షిల్లాంగ్ టూర్కి వెళ్లాడు. కానీ శవమై తిరిగొచ్చాడు. ఆరా తీస్తే హంతకులకు సుపారీ ఇచ్చి రఘువంశీని చంపించింది భార్యేనని తేలింది. ఇవన్నీ నేటి సమాజంలో మారిపోతున్న బంధాల ప్రతిబింబాలు, ప్రేమ పేరిట పోతున్న ప్రాణాలు, కాలం మనకి చూపిస్తున్న నిజాల సరిహద్దులు. అందరినీ కాదులే కానీ కొంతమంది మహిళలు మాత్రమే ఎందుకు ఈ మధ్య కాలంలో ఇంత క్రూరంగా మారిపోతున్నారు, ముఖ్యంగా వివాహ సంబంధాల విషయంలో కావచ్చు, ప్రేమ విషయంలో కావచ్చు, ఎందుకు ఇంత కఠినంగా మారిపోతున్నారు? మనతో మాట్లాడడానికి స్వాంతన రీహాబిలిటేషన్ సెంటర్ ఎండి, అదేవిధంగా ప్రముఖ సైకాలజిస్ట్ మంజుల మేడం ఉన్నారు. అదే విధంగా సీనియర్ హైకోర్టు అడ్వకేట్ సుముఖ మేడం కూడా మనం ఉన్నారు. వారిని అడిగి సెక్షన్స్ కానీ శిక్షలు కానీ లేవనేటువంటి భరోసాన అసలు ఏం జరుగుతోంది స్వయంగా వారి మాటలోనే మనం అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం నమస్తే. ఎలా ఉన్నారు మేడం? ఫస్ట్ అయితే ఈ కొంతకాలంగా జరుగుతున్నటువంటి సంఘటనలు కూడా మీరు చూస్తానే ఉన్నారు అనుకుంటున్నాను రెగ్యులర్ గా కూడా. ఇప్పుడు మనం మాట్లాడుకున్న 3 సంఘటనల్లో కూడా దాదాపు కొంతమంది మహిళలు ఈ మధ్య కాలంలో చాలా క్రూరంగా మారిపోతా ఉన్నారు మేడం. అంటే కొట్టడము, తిట్టడము, గొడవ పెట్టుకోవడం, మళ్ళీ కలిసిపోవడము ఒక రకమైతే, చంపడం అనేది అది చాలా పెద్ద మాట, పెద్ద చర్య కూడా. ఒక మహిళ ఆ భర్తతో కలిసినటువంటి మహిళ ఆ నెల రోజుల పాటు ఆయనతో సహజీవనం చేసి ఆ కుటుంబంతో గడిపినటువంటి ఆ మహిళకి ఒక్కసారిగా భర్తను చంపాలి అనేటువంటి క్రూరమైన ఆలోచన ఎందుకు వస్తా ఉందంటారు? క్రూరమైన ఆలోచనలు ఇవన్నీ అవానమైనటువంటి సంఘటనలు అండి. మనం ఎవరము వీటిని సపోర్ట్ చేయడానికి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ థింగ్ ఏంటంటే మనకి మానసిక స్థితి ఒకటి ప్రభావితం చేస్తుంది. దాంతోపాటు సొసైటీ మీద వాళ్ళకి ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి కరెక్ట్గా గుర్తులేకపోవడము, అలాగే ఫ్యామిలీ యొక్క రిలేషన్ సంబంధ బాంధవ్యాల పైన వాళ్ళకు ఉన్నటువంటి అంటే ప్రేమ అభిమానాలు ఎలా ఉండాలి అనేది వాళ్ళకి కరెక్ట్గా లేకపోవడం అనేది ముఖ్యంగా ఇలాంటి సంఘటనలకు దారితీస్తాయి. అయితే చెప్పాలంటే ఇప్పుడు మనం మైనర్ బాలిక వాళ్ళ అమ్మని చంపేసింది అనే దాన్ని మ్యాట్రిసైడ్ అంటాం. అంటే ఎవరైతే అమ్మని చంపాలని, అంటే పిల్లలు యంగ్స్టర్స్ ఎవరైతే ఉంటారో తల్లిని చంపాలని, తండ్రిని చంపాలని, కుటుంబంలోని వ్యక్తుల్ని చంపాలని ఇలాంటి ఆలోచనలు ఉండేదాన్ని ప్యారిసైడ్ అంటాం మనము. కానీ ఈ అమ్మాయి తల్లిని చంపింది, దాన్ని మ్యాట్రిసైడ్ అని అంటాం. అంటే ఇది ఒక మానసిక స్థితి ప్రభావితం చేసేటటువంటి సంఘటనలు అనమాట ఇలాంటివన్నీ. ముఖ్యంగా ఇలాంటి పరిస్థితిలో ఒక సంఘటన ఏర్పడుతుంది, వాళ్ళకి చంపాలనేటటువంటి ఆలోచన వస్తుంది. అంటే ఇలాంటి ప్రాబ్లం అన్నీ ఏర్పడుతున్నాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక మనం పరిగణలోకి తీసుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా వాళ్ళ యొక్క మానసిక స్థితిగతులు ఎలా ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మన బ్రెయిన్లోని ప్రిఫ్రంటల్ కార్టెక్స్ అని ఉంటుంది, అది ఆలోచనని కంట్రోల్లో చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆలోచన నియంత్రణలో ఉంటుందో మనం చేసే ఏ పని అయినా కూడా మన కంట్రోల్లో ఉంటుంది. వాళ్ళ ఆలోచనని నియంత్రించుకోలేని శక్తి ఎప్పుడైతే ఏర్పడుతుందో బ్రెయిన్లో, అప్పుడే ఇలాంటి సంఘటనలు అనేవి చేయడానికి వాళ్ళు ముందుకు వెళ్తారు. అది ముఖ్యంగా వాళ్ళ యొక్క మానసిక స్థితి పైన ప్రభావితం చేస్తుంది. సో మేడం మీరు చెప్పండి, ఇప్పుడు వాళ్ళు ఏదో హత్య చేస్తున్నారా లేదంటే క్రూరంగా ఆలోచిస్తున్నారా తర్వాత పక్కన పెడితే, అది చేసిన తర్వాత పెద్దవాళ్ళు కదా మేడం, ఆల్మోస్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకున్న ముగ్గురులో 2 కూడా మేజర్సే, ఒక అమ్మాయి మైనర్. కానీ చేసిన తర్వాత శిక్షలు ఉంటాయని తెలియదా,
లేదంటే ఏమవుతుందిలే అన్నటువంటి ఒక భరోసాతో చేస్తున్నారా అని అంటే మీరు ఏమంటారు మేడం? చేస్తున్నారా చెయ్యరా అనేది తర్వాత సంగతి పక్కకు పెడితే ఆ అమ్మాయి మైండ్ ఆ క్షణికావేశంలో తనకు తెలిసే చేస్తుంది. మానసిక పరిస్థితి ఎలా అంటే ఫస్ట్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఇంట్లో ఆ స్టేజ్కి ఆ అమ్మాయి ఎందుకు వచ్చింది. ఇప్పుడు మైనర్ని తీసుకుందాం. 16 ఏళ్ళ అమ్మాయి ఒక లవ్వర్తోని తిరిగింది చేసింది. ఫ్యామిలీకి తెలుసు, మదర్కి తెలుసు, వాళ్ళ అమ్మాయి వాళ్ళ మదర్కి తెలుస్తుందని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. మా అమ్మాయి వెనకాల పడకు, అమ్మాయి చదువుకుంటుంది, తన లైఫ్ పాడు చేయకని కంప్లైంట్ ఇచ్చింది. ఆ అమ్మాయికి ఏం జరిగింది ఇక్కడ, మా అమ్మ నాకు అడ్డొస్తుంది, నేను తను లవ్వరు, తనని ఎట్లాగన్నా పెళ్లి చేసుకుంటాను, మా అమ్మ అనేది నాకు ఇక్కడ ఒక హేట్ పర్సన్. అమ్మ అనేది కూడా తనకిక్కడ ఆ క్షణికావేశంలో మా అమ్మ అనేది ఒక శత్రువులాగా చూస్తుంది ఆ అమ్మాయి. అమ్మ అనేది పెరిగిన వాతావరణం కూడా తనకు తెలుసు. బట్ ఎవరో అన్నోన్ పర్సన్కి ఇన్స్టాగ్రామ్ ఇవాళ జరిగింది ఏంటంటే సోషల్ మీడియా పెరిగిన వాతావరణం ఒకటైతే తల్లిదండ్రులు ఏ తల్లిదండ్రులైనా పేరెంట్స్ పెంచి పెద్దగా చేసి చదువుకోమ్మా అని చెప్తారు. బట్ ఆ అమ్మాయి పెరిగింది మంచి వాతావరణమే. అక్కడ అబ్బాయి తల్లిదండ్రులు మంచి వాళ్ళే ఉంటారు, అమ్మాయి తల్లిదండ్రులు మంచి వాళ్ళే ఉంటారు. ఇక్కడ ప్రజెంట్ జనరేషన్ అమ్మాయిలు ఎలా అంటే సోషల్ మీడియాకి చాలా ఇంపాక్ట్ అవుతున్నారు. అమ్మాయి అలా జరుగుతుందని అమ్మాయి వాళ్ళ మదరు పోలీస్ స్టేషన్లో వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. ఆ అబ్బాయిని ఫాలో చేయొద్దని చెప్పండి, అమ్మాయి చదువుకుంటుంది, చదువు పాడవుతుంది, ఇట్లా అమ్మాయిని బయటికి తీసుకెళ్ళిపోయాడు కూడా వాడు. అయితే వద్దు మా అమ్మాయిని మాకు కావాలని అమ్మాయి మదర్ కంప్లైంట్ ఇచ్చినందుకే అమ్మాయి ఏం చేసింది, మా అమ్మ నాకు అడ్డొస్తుంది, నా ప్రేమ వ్యవహారానికి అడ్డొస్తుందని ప్లాన్ వేసుకుంది అమ్మాయి. అంటే ఇక్కడ ఏంటి అమ్మాయి ఏంటంటే సైకలాజికల్గా మా అమ్మాయి ప్రతి దానికి అడ్డం వస్తుంది. అమ్మానే ఆలోచించట్లేదు, తను పెంచి పెద్దగా చేసిన అమ్మ అనేది తనకు ఆ మైండ్ నుంచి వెళ్ళిపోయింది. ఇవాళ ప్రజెంట్ ప్రపంచం ఎంత ఒక స్మార్ట్ ఫోను, ఒక మీడియా, ఒక సోషల్ మీడియాకి ఇంపాక్ట్ అవుతుంది. ఆ అమ్మ అనేది బ్లడ్ రిలేషన్స్ అనేది జరిగిపోతుంది. నాకు ఆ క్షణికావేశంలో అమ్మాయికి అమ్మ అనేదే మర్చిపోయింది. పక్కకున్న అవుట్ సైడ్ పర్సన్ తనకి లైఫ్ చూసుకుంటాడు, తనకున్న లగ్జరీ ఇవన్నీ మా అమ్మ కాదు, ఎవడో వచ్చిన అన్నోన్ పర్సన్ తన లైఫ్ అనేది. ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రజెంట్ ఉన్న ఈ స్మార్ట్ ఫోను, ఈ లగ్జరీ లైఫ్ ఉన్న బ్లడ్ రిలేషన్స్ మొత్తం స్పాయిల్ అయిపోతున్నాయి. బికాస్ ఆఫ్ తనకున్న మైండ్ సేఫ్ ఉన్న టీనేజ్, ఆ టీనేజ్కి ఉన్న అమ్మాయికి సైకలాజికల్గా ఉన్న ప్రాబ్లం ఏంటి, ఆ టైంకి అది కావాలి. క్రిమినల్ అనే మైండ్ ఎందుకు వచ్చిందంటే ఆ అమ్మాయి అంత స్టేజ్ దాటిపోయింది. తల్లి కౌన్సిలింగ్ ఇస్తూ పెంచింది. ఇక్కడ అమ్మాయి వాళ్ళ మదరు పోలీస్ స్టేషన్కి వెళ్ళింది అంటే ఆ అమ్మాయిని పట్టించుకునేటట్టే మనం పరిగణనకు తీసుకెళ్ళాలి. ఇక్కడ అమ్మాయి ఏం చేసిందంటే క్రిమినల్ మైండ్తో ఆలోచించింది, మా అమ్మని చంపాలి. మా అమ్మాయి పోలీస్ స్టేషన్లో వాళ్ళ పరువు తీసింది, నా పరువు తీసింది. అబ్బాయిని ప్రేమించింది. అబ్బాయి టీనేజ్ బాయ్, తను చదువుకుంటున్నాడు. అబ్బాయి అది కూడా ఇన్స్టాలో పరిచయం అయ్యాడు, అది ఎవరో కూడా తెలియదు. ఇక్కడ ఏంటంటే ఈ సోషల్ మీడియా అనేది అది మంచిదే కానీ చెడుగా చేయకూడదు. కానీ ఈ అమ్మాయి ఏం చేసింది, ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన అబ్బాయినే ఎక్కువ అనుకుంటుంది. ఇక్కడ బ్లడ్ రిలేషన్లో ఉన్న మదర్ తనని కాపాడుకుంటుంది. ఒక మదర్ మా అమ్మాయి తన జీవితం పాడవుతుంది, వాళ్ళెవరో తెలియదు, సరే పెళ్లి చేద్దామంటే అది ఫ్యూచర్ సింగ్. అమ్మాయి చదువుకుంటున్న అమ్మాయి 9th 10th అమ్మాయి, అమ్మాని ఆలోచించట్లేదు. ఆ అమ్మాయి అక్కడ తనని మర్డర్ చేయాలి, కానీ మర్డర్ చేస్తే దొరికిపోతానో ఆలోచించలేదు. ఇది క్షణికావేశం, జరిగిపోవాలి. అమ్మని చంపాలి, ఆ అబ్బాయే నా లైఫ్ అని ఆలోచించలేదు ఆ అమ్మాయి. ఆ అమ్మాయి మానసిక పరిస్థితి ఏంటంటే తనకు అది కావాలి. నేను ఇవాళ లీగల్గా ఒక హైకోర్టు అడ్వకేట్ లాగా నేను ఒకటే అమ్మాయి వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఫాదర్కి ఒకటే చెప్తున్నాను. వాళ్ళ మదర్ సోషల్ మీడియాలో ఏం చెప్పిందంటే తనకు తల్లిని చంపింది, మంచి పని చేసింది, కంప్లైంట్ మా పరువు తీసింది. అమ్మాయి తిరిగినప్పుడు మా ఇంటికి వచ్చినప్పుడు కంప్లైంట్ ఇవ్వలేదు. ఎప్పుడైతే అమ్మాయి కొట్టడానికి వచ్చినప్పుడు అమ్మాయి మా ఇంట్లోకి 2 రోజులు వచ్చినప్పుడు కంప్లైంట్ ఇవ్వలేదు, బయట ఎక్కడెక్కడో తిరిగింది, అప్పుడు కంప్లైంట్ ఇవ్వలేదు. కానీ నా ఇంటికి వచ్చి నేను పెళ్లి చేసుకుంటా, నా ఇంట్లో 2 రోజులు ఉన్నప్పుడు కంప్లైంట్ ఇవ్వలేదు వాళ్ళ మదర్. అందుకే అమ్మాయిని చంపడానికి వచ్చి చంపింది, మంచి పని చేసింది అని అబ్బాయి వాళ్ళ మదర్ మొన్న మీడియా ముందు చెప్పింది. సోషల్ మీడియాలో చంపింది బాగా చేసింది, వాళ్ళ కూతురు అని చంపింది. ఇలాంటి మదర్స్కి నేను ఒక్కటే చెప్తున్నానండి, ఇలాంటి మదర్స్కి మాత్రం పక్కా పనిష్మెంట్ ఇవ్వాలని నేను కోరుతున్నాను.
మీరు ఎట్లాగో రీహాబిలిటేషన్ సెంటర్ నడుపుతున్నారు కాబట్టి ఇట్లాంటి ఘటనలు జరిగిన తర్వాత చాలా వరకు మీ దగ్గరికి డిఫరెంట్ ఇష్యూస్ తో వస్తుంటారు కదా. సో ఇప్పుడు ఇట్లా చేసిన తర్వాత ఫ్యూచర్ ఏం జరుగుతుంది వాళ్ళు ఆలోచించట్లేదు. సో వాళ్ళ లైఫ్ మొత్తం స్పాయిల్ అవుతుంది. ఇప్పుడు ఒక అబ్బాయి కోసం ఇంకొక అబ్బాయిని చంపితే ఇప్పుడు ఆ అబ్బాయితో ఉండట్లేదు, ఈ అబ్బాయితో ఉండట్లేదు, తిరిగిపోయి ఆమె జైల్లోనో ఇంకెక్కడో ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అట్లా జరిగినప్పుడు వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది? వాళ్ళతో మీరు మాట్లాడుతున్నప్పుడు కానీ వాళ్ళతో ట్రావెల్ చేస్తున్నప్పుడు కానీ ఎప్పటికీ వాళ్ళ మైండ్ సెట్ అట్లాగే ఉంటుందా, లేదంటే వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పేటువంటి విషయాలు ఎట్లా ఉంటాయి మేడం? అంటే ఇలాంటి సిచ్యువేషన్స్, ఇలాంటి కేసెస్లో మనం జనరల్గా చూస్తే ఏమవుతుందంటే వాళ్ళు ఆ క్షణం ఉన్నటువంటి, అంటే నేను ఇందాక మీకు చెప్పాను, అంటే ఆ కండిషన్లో వాళ్ళ బ్రెయిన్లో ఉన్నటువంటి, అంటే ఆ సిచ్యువేషన్ని వాళ్ళు అనాలిసిస్ చేయలేకపోవడము, దాని తర్వాత ఏర్పడే ప్రభావాలు, పరిణామాలు ఏ విధంగా ఉంటాయని వాళ్ళకి అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళు ఆ పరిస్థితిని ఎదుర్కొంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఎప్పుడైతే ఈ అమ్మాయి, అంటే తనకు బాయ్ ఫ్రెండ్ కావాలనుకొని తను అమ్మని హత్య చేయడానికి వెళ్ళిపోయింది, లేదా ఇంకొక అమ్మాయిని చూసినట్లయితే ఎక్కడ ఇల్లీగల్ అఫైర్ బయటకు వస్తుందేమో నేను పెళ్ళైనాక, లేదా అతనితోటి నా లైఫ్ హ్యాపీగా ఉంటుంది, ఇలాంటి దానికన్నా కూడా ముందు ఎందుకు పెళ్లి చేసుకుని ఉంటారంటే వాళ్ళకు ఉన్నటువంటి ఇల్లీగల్ అఫైర్స్ ఏవి బయటికి రాకుండా హ్యాపీ లైఫ్ లీడ్ చేద్దాం అనుకొని ఫస్ట్ మ్యారేజ్ చేసుకొని ఉంటారు. తర్వాత సెకండరీ ఏమవుతుందంటే ఎవరైతే అబ్బాయి ఉంటాడో అబ్బాయి నుండి ప్రెజర్ ఏర్పడడం జరుగుతుంది. అంటే నువ్వే కావాలని అతను వీళ్ళని ప్రేరేపించడం కానీ, లేకపోతే అతనితో గడిపేటువంటి సిచ్యువేషన్స్ ఈమెని మానసికంగా ఎక్కువ మళ్ళీ అతని వైపుకి మొగ్గు చూపించడం. మనం రీసెంట్గా చూసినట్లయితే అమ్మాయి పెళ్ళైన తర్వాత 2200 సార్లు కాల్స్ చేసిందంట బ్యాంక్ మేనేజర్కి. అంటే చూడండి, అమ్మాయి అంటే మనస్సు మొత్తము ఆ వ్యక్తి పైన కేటాయించింది. ఆ అమ్మాయి మానసిక స్థితి అంతా కూడా ఎప్పుడు అలాంటి సరౌండింగ్స్లో తిరుగుతుంది. మరి మ్యారేజ్ చేసుకోవడానికి ఎందుకు అంటే సొసైటీ కోసం మ్యారేజ్ చేసుకోవడం, మెయిన్ సొసైటీ కోసం పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్నాక కానీ ఈ రిలేషన్షిప్లో సాటిస్ఫాక్షన్ దొరకక మళ్ళీ అగైన్ అతన్ని కావాలని కోరుకోవడము, మళ్ళీ అక్క నుండి కూడా నువ్వే కావాలనేటటువంటి ప్రెజర్స్ రావడం, ఇలాంటి వాటి వల్లనే ఈ సిచ్యువేషన్స్ అనేవి ఏర్పడతాయి. ముఖ్యంగా నా దగ్గరకు వచ్చే కేసెస్లో చాలామంది అంటే ఈ ఆవేదన వల్ల వాళ్ళు ఏదైతే కావాలనుకునేది దొరకదు, తర్వాత దొరకకపోవడం వల్ల కృంగుబాటు ఏర్పడుతుంది. కృంగుబాటు నుండి మళ్ళీ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మానసికంగా ఆందోళన చెందడము, దాని మీదనే పదే ఆలోచించి దాని నుండి సైకలాజికల్ ఎఫెక్ట్ నుండి సైకియాట్రిక్ ఎఫెక్ట్ వైపు ఏర్పడుతుంది. అంటే ఈ డిప్రెషన్ కాస్త మనిషికి ఇంకా వేరే రకాలైనటువంటి ప్రభావమైనటువంటి సైకియాట్రిక్ ఇల్నెసెస్ కూడా డెవలప్ అయ్యేటట్టు చేస్తుంది. తద్వారా వాళ్ళు ఎప్పుడైతే అంటే వాళ్ళు చేసింది తప్పుగా, ప్రతి మనిషి ఆ క్షణంలో వాళ్ళు చేసిన బిహేవియర్ని బట్టి తప్పుగానే పరిగణిస్తాం. కానీ కొంతకాలం తర్వాత ఎప్పుడైతే వాళ్ళు రియలైజ్ అవుతారో, అంటే కొంతమందికి వాళ్ళకు ఉన్నటువంటి చైల్డ్హుడ్ ట్రామాస్ వల్ల, అంటే చిన్నతనంలో జరిగినటువంటి సంఘటనలు కావచ్చు, కావాల్సినటువంటి ఆప్యాయత ప్రేమ దొరకకపోవడం వల్ల కావచ్చు, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది పర్ఫెక్ట్గా డెవలప్ అవ్వకపోవడం కావచ్చు, లేకపోతే కొంతమందికి యాంటీ సోషల్ బిహేవియర్ ఉంటుంది. అంటే దేన్నైనా కూడా వాళ్ళు నెగిటివ్గా స్వీకరించరు. ఇప్పుడు తల్లి చెప్పింది ఫర్ ఎగ్జాంపుల్, అది మంచిది కాదమ్మా, ఇది నీ ఏజ్కి పర్ఫెక్ట్ కాదు అని చెప్పడం అనేది వాళ్ళమ్మ ఒక తల్లికి ఆలోచించి చెప్పింది. కానీ ఈ అమ్మాయి దాన్ని నెగిటివ్ మైండ్ సెట్తో తీసుకుంది. అది యాంటీ సోషల్ బిహేవియర్గా డెవలప్ అవ్వడము. అందుకని ఇలాంటి క్రూరమైనటువంటి అమ్మాయి సుత్తి తీసుకొని కొట్టిందంటే అది ఖచ్చితంగా యాంటీ సోషల్ బిహేవియర్. సో ఇలాంటివన్నీ వ్యక్తిత్వ లోపాలుగా డెవలప్ అవుతూ మానసిక ఆందోళన నుండి సైకలాజికల్ ఇల్నెస్, సైకియాట్రిక్ ఇల్నెసెస్గా డెవలప్ అవుతుంది. ఒక చిన్న ప్రశ్న మేడం, ఇందాక ఇక్కడ చెప్పినట్లు తల్లి మందలించిందని చెప్పేసి కూతురు చంపింది. అంటే తల్లి చెప్పాల్సిన బాధ్యత తల్లిది, తల్లి తన బాధ్యత నెరవేర్చింది అక్కడ. కానీ ఇక్కడ ఇంకొక ఇష్యూలో చూసుకుంటే తల్లి ఒక వ్యక్తితో అఫైర్ పెట్టుకొని ఆ అఫైర్ ని కూతురు కంటగట్టి, కూతురు తల్లి కలిసి వాడితో అఫైర్ పెట్టుకొని వాళ్ళిద్దరు కలిసి ఇతన్ని చంపారు. అంటే బాధ్యతగా ప్రవర్తించిన తల్లి ఒకవైపు అయితే, బాధ్యత మర్చిపోయి తల్లి కూతుర్లు కలిసి హత్య చేసినటువంటి ఘటన ఇంకొక రకంగా మనం చూస్తున్నాం. అంటే తల్లిదండ్రులు కూడా ఈ రకంగా మారిపోవడానికి కారణం ఏంటి అంటారు? అంటే మేజర్గా అండి, ఇప్పుడు రిలేషన్షిప్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్యూస్తో కూడి ఉండాలి, అలాగే ట్రస్ట్తో కూడి ఉండాలి. సో పిల్లలకి మనం ఏదైనా నేర్పించేటప్పుడు, ఇప్పుడు మన కుటుంబంలో మనం 4 వ్యక్తులు ఉన్నాం, 5 వ్యక్తులు ఉన్నాం, కూర్చొని కాసేపు నాణ్యంగా ఎంతసేపు మాట్లాడుతున్నాం మన పిల్లలతోటి, క్వాలిటీ ఆఫ్ టైం ఎంతసేపు స్పెండ్ చేస్తున్నాం, ఆ మాట్లాడే టైంలో ఎంత క్వాలిటీ మాటలతో వాళ్ళతో మనం మాట్లాడుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, మదర్కి ఆల్రెడీ అఫైర్ ఉంది, అంటే ఆమె ప్రవర్తనలోనే ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపం ఉంది. మనకు చిన్నప్పుడు మనము బుద్ధుడి స్టోరీ వింటాం. అంటే మనము ఒకరికి చెప్పాలి అంటే ఫస్ట్ మనం అది పాటించినాకనే అవతల వ్యక్తికి చెప్పాలి అనేటటువంటి ఒక స్టోరీ ఉంటుంది. అలాగే ఇప్పుడు తల్లిదండ్రులుగా మనం పర్ఫెక్ట్గా ఒక మంచి లైన్ని లీడ్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మన పెంపకంలో మన పిల్లలకు కూడా అలాంటి ఒక బాధ్యతాయుతమైనటువంటిది, సమాజానికి హితమైనటువంటి మాటలు,
రిలేషన్షిప్స్ అనేవి ఎలా స్ట్రాంగ్గా ఉండాలి, నమ్మకాన్ని ఎలా ఏర్పరచుకోవాలి, కమ్యూనికేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉండాలి, ఇలాంటివన్నీ మన పిల్లలకి బాధ్యతగా మనం నేర్పిస్తూ ఉంటాం. అలాంటి అంటే మదర్ ఇప్పుడు 2 రకాల పేరెంటింగ్ని చూస్తున్నాం మనం ఇక్కడ. ఈ పేరెంటింగ్లో ఏముంది, ఫస్ట్ వాల్యూ సిస్టమ్ ఆమె కరెక్ట్గా లేకపోవడం వల్ల ఆటోమేటిక్గా ఆ చైల్డ్ కూడా అదే చూస్తూ అలాంటి వాల్యూస్ లేని లైఫ్ లీడ్ చేయడం ఒకటి మొదలుపెట్టింది. అందువల్ల ఇద్దరి మధ్యలో అన్నెసెసరీ అన్వాంటెడ్ రిలేషన్షిప్స్ డెవలప్ అవ్వడము, అది కాస్త వేరే ఒక వ్యక్తిని చంపేంతగా ప్రేరేపితం చేయడం అనేది పేరెంటింగ్లో నుండి స్టార్ట్ అయినటువంటి ప్రాబ్లం ఇది ఇక్కడ చూస్తున్నాం. అండ్ ఈ పాప విషయంలో తల్లిని చంపడం విషయంలో ఏ మదర్ అయినా కూడా చైల్డ్ గురించి పర్ఫెక్ట్గా ఆలోచించాలని చూస్తుంది. ఈమె ఒక వాల్యూస్ ఆమెను చూస్తే చాకలి ఐలమ్మ వాళ్ళ బంధువు అంటే వాళ్ళ రక్త సంబంధికురాలు అంటే అలాంటి వ్యక్తిగత భావోద్వేగాలు సమాజ హితం గురించి ఆలోచించే కుటుంబం నుండి వచ్చిన స్త్రీ కాబట్టి వాళ్ళ మదరు అలాంటివి పిల్లలకు వాళ్ళ పాపకు కూడా నేర్పించాలనే ఉద్దేశంతో సొసైటీకి ఇది మంచిది కదమ్మా, నువ్వు మైనర్ బాలికవి, నువ్వు పెళ్లి చేసుకున్నా లేకపోతే ఇంకేదైనా ఇష్యూస్ వచ్చినా కూడా దీనివల్ల నువ్వు చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, అది కుటుంబ పరంగా మాకు మంచిది కాదు, నీ జీవితం పరంగా నీకు మంచిది కాదని చెప్పి వాల్యూస్తో కూడిన లైఫ్ నేర్పించాలనుకుంది మదర్. కానీ ఇక్కడ తీసుకునే విధానంలో లోపం ఉంది. మనం ఏదైనా ద వే హౌ వి సీ అనేది అంటారు. అంటే మనం ఆ ప్రత్యేకమైనటువంటి విషయాన్ని ఏ విధంగా చూస్తున్నాం అనే దాని మీద మన యొక్క ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. సో ఇక్కడ ప్రవర్తనలో లోపాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆలోచించే విధానంలో తల్లి చెప్పింది పర్ఫెక్ట్ అయినా అమ్మాయి విధానంలో లోపం ఉంది కాబట్టి తప్పుని ఎంచుకుంది. ఇక్కడ తల్లి ప్రవర్తనలో లోపం ఉంది, ఆటోమేటిక్గా ఆ అమ్మాయి బిహేవియర్లో కూడా మార్పు అనేది కలిగింది. కాబట్టి ఈ 2 ఇష్యూస్ని మనం చూసుకున్నట్లయితే పేరెంటింగ్లో డిఫరెన్సియేషన్స్ ఉన్నాయి, అలాగని పేరెంటింగ్ ప్రాబ్లం అని తప్పని నేను చెప్పను. కాకపోతే ఆ పిల్లలు తీసుకున్నటువంటి అవగాహన అనేది వాళ్ళు ఏర్పరచుకున్నటువంటి పరిస్థితి అనేది తీసుకునే విధానంలో మార్పు ఉంది కాబట్టి ఇలాంటి 2 సంఘటనలు జరిగాయి. మేడం ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు వీళ్ళ ముగ్గురు పరిస్థితి ఏమై ఉండొచ్చు? వీళ్ళ ముగ్గురనే కాదు, ఇట్లా చాలా సంఘటనలు జరుగుతున్నాయి కూడా. ఇట్లా జరిగిన ప్రతి సంఘటనకి ఎట్లాంటి శిక్షలు ఉంటాయి? పోలీసు వారు ఇప్పుడు వాళ్ళని ఏం చేస్తారు? కోర్టుకు వెళ్తే కనుక కోర్టులు ఏం చేస్తాయి? వాళ్ళకి పడే శిక్షలు ఎట్లా ఉంటాయి మేడం? జనరల్గా ఇప్పుడు ఇలాంటి వాటికైతే మైనర్స్కి అయితేనేమో అయితే జ్యువెనల్ జస్టిస్ అని ఉంటుంది. వాళ్ళకి మైనర్స్కి తగ్గట్టు జ్యుడిషియల్ కస్టడీలో ఉంటారు సార్. వాళ్ళకి అక్కడే రిహాబిలేషన్ సెంటర్స్ ఇస్తారు, కొన్ని రోజులు అక్కడే పెట్టేస్తారు. ఆ అమ్మాయి మానసిక పరిస్థితి కరెక్ట్గా అక్కడ నుంచి వాళ్ళు సర్టిఫై చేస్తే వాళ్ళకి రిలీజ్ చేస్తారు అక్కడ. ఇక్కడ ఏంటంటే మ్యారేజ్ అయిన విమెన్స్కి అక్కడ క్రైమ్ జరిగింది కాబట్టి డెత్ పెనాలిటీ కాబట్టి లేడీస్కి ఒకప్పుడు ఇచ్చేది కాదు. ఓకే, రీసెంట్గా ఏంటంటే ఇవన్నీ అడల్టరీ కేసెస్ సెక్షన్ 498 ఆఫ్ ఐపీసీ సార్. ఇప్పుడు ప్రజెంట్ దాన్ని ఐపీసీని భారతీయ శిక్షా స్మృతి అని అంటున్నాం. 498 అంటే వ్యభిచారం. ఒకప్పుడు మన ఏన్షియంట్ టైంలో దీన్ని ఓన్లీ మేల్కే ఎక్స్క్యూజ్ అనేది ఏమి ఉండకపోయేది, లేడీస్కి ఇక్కడ పనిష్మెంట్ ఇచ్చేది. జెంట్స్కి తప్పు చేసినా అది తప్పు కాదు అనేది ఏన్షియంట్ టైప్లో ఉండేది. బిఫోర్ రీసెంట్గా సుప్రీంకోర్టు ఏమంటుందంటే వ్యభిచారం అనేది తప్పు కాదు, అంటే వాళ్ళకు వృత్తికి తగ్గట్టు వాళ్ళు చేసుకుంటున్నారు, ఆ టైంకి వాళ్ళు చేసుకుంటున్నారు, కాకపోతే ఈక్వల్గా ఇద్దరికి పనిష్మెంట్ ఇవ్వాలి. సో ఇప్పుడు ఇది మన ఇండియాలో ఏమంటున్నారంటే దీని బదులు పనిష్మెంట్ ఒకప్పుడు 5 years విత్ ఫైన్ ఉండేది, ఓన్లీ లేడీకే పడేది, జెంట్స్కి ఇచ్చేది కాదు. ప్రజెంట్ ఏమంటున్నదంటే మొత్తానికి డైవర్స్ ఇచ్చేసేయండి, నీకు నచ్చినట్టు. ఇక్కడ అడల్టరీ అంటే 498 కింద ఇండియన్ ఐపీసీ కింద వైఫ్ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వెళ్ళిపోవచ్చు, హస్బెండ్ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ వివాహ సంబంధం అనేది ఒక మ్యారేజ్ యాక్ట్ అనేది మొత్తం స్పాయిల్ అయిపోతుంది. అది కాదు అనేది ఒక వివాహ సంబంధం అనేది మనం సొసైటీకి ఏమని మెసేజ్ ఇస్తున్నాము, తరతరాలకి మంచిగా ఉండాలనేది ఒక మెసేజ్, కలిసి ఉండాలి, ఒక ఫ్యామిలీ నిలబడుతుంది, నెక్స్ట్ ఒక జనరేషన్ ఉంటుంది. ఇక్కడ హస్బెండ్ తప్పు చేసినా వైఫ్ తప్పు చేసినా అడల్టరీ. ఒకప్పుడు దీనికి హస్బెండ్కి పనిష్మెంట్ ఉండేది కాదు, లేడీ ఒక పనిష్మెంట్ కిందికి వచ్చేది. ఆమెకి అక్రమ సంబంధం కానీ ఇంట్లో నుంచి వెలగొట్టడం కానీ తన ద్వారా డైవర్స్ అనేది ఉండేది. ఇప్పుడు హస్బెండ్ తప్పు చేసినా డైవర్స్ వైఫ్ వేసుకోవచ్చు, వైఫ్ తప్పు చేసినా హస్బెండ్ డైవర్స్ తీసుకోవచ్చు. అదొకటే సొల్యూషన్. రీసెంట్ మొన్న 2023 సుప్రీంకోర్టు ఇచ్చిందండి. కానీ అది ఓకే మేడం, ఇప్పుడు చంపుతున్నారు కదా మేడం, యాక్చువల్గా ఒక పర్సన్ అక్కడ లాస్ అవుతున్నాడు. అవును, చంపినప్పుడు వాళ్ళకి ఎట్లాంటి శిక్షలు ఉంటాయి అక్కడ? లైఫ్ ఇంప్రిజన్మెంట్ అనేది 20 years. మీ ఇంతకన్నా ముందు 14 years ఉండేది. డెత్ పెనాలిటీ మెయిన్ ఇస్తారు సార్, డెత్ పెనాలిటీ అనేది మెయిన్ ఇంపార్టెంట్ కాదు. కాస్త ఫ్యామిలీ వాళ్ళు ఏమైనా
కోర్టులో హెబియస్ కార్పస్ అనే మన పిటిషన్ వేస్తే మన జడ్జి కండిషన్ బట్టి ఇక్కడ జడ్జి మూడ్ని బట్టి నేను చెప్పలేను, ఇక్కడ జడ్జిమెంట్ అనేది నేను చెప్పలేను. వాళ్ళ సిచ్యువేషన్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ జడ్జి మూడుని బట్టి డెత్ పెనాల్టీ ఇవ్వచ్చు లేదా లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇవ్వచ్చు. ఇది ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇన్ కేస్ వాళ్ళది ఏమన్నా ఫ్యూచర్లో అక్కడ లైఫ్ ఇంప్రిజన్మెంట్ మీద వాళ్ళ క్యారెక్టర్ బాగుంది అంటే వాళ్ళని రిలీజ్ చేసుకునే ఛాన్సెస్ అక్కడ నుంచి తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ 3 సందర్భాల్లో కూడా ప్రేమ అనే ఒకటే పదమే దీనికి కారణం అనుకుంటాను నాకు తెలిసి. ఎందుకంటే అక్కడ అక్రమ సంబంధం అని మనం అంటున్నాము, వాళ్ళనే మాట ఏంటి నువ్వు అంటే నాకు ఇష్టం అంటాడు, వాడు ఇంకేదో చెప్తాడు. మీరు అన్నట్లు 2200 సార్లు ఫోన్ చేసిందంటే వాళ్ళ రిలేషన్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే వాళ్ళు అన్నిసార్లు ఫోన్ చేసుకుంటారు. సరే తప్ప ఉప్ప పక్కన పెడితే కనుక ప్రేమ అనేది ఒక్కటే కారణం అవుతుంది ఇక్కడ. సో దీనికి పరిష్కారం ఏంటి, అసలు ఇట్లాంటి సంఘటనలు దేనికి దారి తీస్తున్నాయి, దీని నుంచి రాబోయే తరాలు ఏం నేర్చుకోవాలి అసలు అనేది ఒక పాయింట్. ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు వాళ్ళతో ప్రయాణం చేసినటువంటి భర్తలు ఉంటారు కదా, ఆ భర్తలు కనీసం వాళ్ళు ఎందుకు పసిగట్టలేకపోతున్నారు, ఎందుకు ఆ మహిళలు పసిగట్టలేనంతగా నటిస్తున్నారా అంటే మీరేమంటారు మేడం? అంటే ముందు ముఖ్యంగా చెప్పాలంటే మీరు ఇప్పుడు ప్రేమ అంటున్నారు. ప్రేమ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రస్ట్ బేస్డ్ అండి. అంటే అది ఈ 3 విషయాలలో చూస్తే వాటిని మనం ప్రేమ అని ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్రాక్షన్ అండి. ఎందుకంటే నిజమైనటువంటి ప్రేమ అనేది ఒక వ్యక్తిని అంటే నమ్మకంతో ఆ సంబంధం ఏర్పరచుకునేటప్పటి నుండే స్టార్ట్ అవుతుంది. కానీ ఇక్కడ ఏంటి ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి ట్రస్ట్ ఇష్యూస్ ఉండడం వల్లనే ఇప్పుడు అతడు ఎక్కడ దొరకడో లేకపోతే నన్ను వదిలిపెట్టి పోతే నా లైఫ్ ఏమైపోతుందో అనేటటువంటి ఒకటి ప్రాబ్లం మేజర్గా. రెండవది ఏంటి అంటే ఈ ఇల్లీగల్ అఫైర్ ఎక్కడ సొసైటీలో బయట పడితే నా క్యారెక్టర్ లూజ్ అయిపోతుందేమో, నేను కావాల్సింది అంటే నన్ను సమాజము హీనతగా చూపిస్తారేమో అనేటటువంటి ఆత్మనునిత భావం. రెండోది ఈ రెండిటి మధ్యనే ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హత్య అనేది జరగడానికి ముఖ్యమైనటువంటి కారణాలు. కానీ వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే ఇలాంటి ఒక పరిస్థితి నేను చేసినప్పుడు ఖచ్చితంగా సొసైటీలోకి వెళ్తుంది ఈ విషయము, దాని ద్వారా నేను సమాజంలో తలెత్తుకొని తిరగగలుగుతా అనేటటువంటి విషయాన్ని గమనించలేకపోవడమే వాళ్ళ యొక్క మానసిక స్థితిని మనం ఐడెంటిఫై చేయవచ్చు. ఓకే. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ప్రేమ అనేది కంప్లీట్గా అదొక డిఫరెంట్ వర్డ్. మనం చూస్తున్నాం ప్రేమ అనేది ప్రేమతోటి త్యాగం చేస్తారంటారు. ఇప్పుడు ఒక అమ్మ పిల్లని పెంచుతుంది, అది ఆకలేసినప్పుడు టైం అన్నం తినిపిస్తుంది, ఆప్యాయతగా దగ్గర తీసుకుంటుంది, అర్థం చేసుకుంటుంది నీ మనసులో ఏదుందో అలాంటి సిచ్యువేషన్, దాన్ని ప్రేమ అంటారు. వీళ్ళకి 18 సంవత్సరాలు కూడా కనెక్ట్గా నిండుగా లేవు. ఇప్పుడే అవతల వ్యక్తి పైన వ్యామోహంతో అంటే తల్లి చూపించేటటువంటి నిజమైనటువంటి ఆప్యాయత ప్రేమ అర్థం కాలేదు. కానీ అవతల వ్యక్తిలో ఉన్నటువంటి ఆ యొక్క వ్యామోహం అనేది అమ్మాయికి అదే ప్రేమగా భావించింది కాబట్టి హత్య చేయగలిగింది. ఇప్పుడు ఇంకొక కేసులో కూడా మీరు ఐడెంటిఫై చేయలేకపోతున్నారు అని అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2 కేసులలో హనీమూన్ పీరియడ్ అనేది ఏంటంటే ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి మధ్య అన్యోన్యత భావాన్ని డెవలప్ చేయడమే హనీమూన్ పీరియడ్ అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఆ యొక్క రిలేషన్షిప్ని ఆ అండర్స్టాండింగ్ని డెవలప్ చేసుకోవడం కోసమే ఫస్ట్ ఆఫ్ ఆల్ హనీమూన్ వైపుకి వెళ్తుంది. హనీమూన్ కండిషన్లో ఎలా ఉంటుందంటే మెన్ అమ్మాయిని ఎక్కువగా ప్రేమించడము, ఇష్టపడ్డము, తద్వారా అమ్మాయి నా వైపుకి మొగ్గు చూపుతుంది లేకపోతే ప్రేమ చూపిస్తుంది అనే భావనతోటి చాలా ఎక్కువ లీనియన్స్ ఇవ్వడము, లేకపోతే ఓవర్గా ట్రస్ట్ చేయడము, ఓవర్గా రియాక్ట్ అవ్వడం, అమ్మాయి అడిగిన దానికి రెస్పాండ్ అయిపోవడము, లేకపోతే తనని ఆ కోణంతో అర్థం చేసుకోలేకపోవడం కూడా ఇది ఒక లోపం. కాబట్టి వీళ్ళు వాళ్ళని అనుమానించలేకపోవడం లాంటివి జరుగుండొచ్చు. వాళ్ళ యొక్క పరిస్థితులు. ఇంకోటి ఇద్దరు కూడా వర్కింగ్ నేచర్ ఉన్న పిల్లలు. ఇప్పుడు ఆ అబ్బాయి బిజినెస్ మైండెడ్, ఈ అబ్బాయి చూసుకుంటే సర్వేయర్ అంటే అబ్బాయి వర్క్ లైఫ్లో బిజీగా ఉండడము. ఇక్కడ ఆ అమ్మాయి పిలిపించి చంపించే ఒక విషయం కూడా చూసినట్లయితే మనం ఒక సర్వే చేసేది ఉంది రండి అని చెప్పి ఆ కోణంలో పిలిపించారు. అంటే అలా పకడ్బందీగా అవతల వ్యక్తి మీద ఉన్నటువంటి వ్యామోహము, ఇతని యొక్క ప్రేమని ఆ అమ్మాయి మీద ఫర్దర్ లైఫ్ ఎట్లా ఉంటుందో ఊహించుకోలేకుండా ఆ వ్యామోహంతో మాత్రమే వీళ్ళు చంపడానికి ముందుకెళ్ళింది. అది మేజర్గా. అంటే ఇక్కడ ప్రేమ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకున్నట్టయితే ఈ 3 కేసులలో ప్రేమ అనేది ఎక్కడా కూడా లేదు. కేవలం వ్యామోహంతో కూడినటువంటి, నైతిక విలువలు లేనటువంటి, సామాజిక రెస్పాన్సిబిలిటీ లేనటువంటి రిలేషన్షిప్స్ అన్నీ కూడా. కాబట్టి ఇలాంటి మూర్ఖత్వ బిహేవియరు, ఇలాంటి విచక్షణ లేని చంపడాలు, ఇలాంటి విచక్షణ లేని ఆలోచనలన్నీ ఏర్పడడం వల్ల ఈరోజు సొసైటీలో ఇలాంటి ఇష్యూస్ అన్నీ జరుగుతుంది. కానీ మీరు ఏమన్నా చెప్పండి కానీ మేడం, ఇప్పుడు నిన్న మొన్న మీమ్స్ అయితే ఘోరంగా వస్తూ ఉన్నాయి. ఇంతకు ముందుకు ఒక అబ్బాయికి ఇవ్వడానికి తల్లిదండ్రులు కానీ ఆ చుట్టుపక్కల ఉన్న బంధువులు కానీ ఆలోచన చేసేటోళ్ళు, ఇప్పుడు ఒక అమ్మాయికి ఒక అబ్బాయిని ఇవ్వాలంటే అసలు భయపడుతున్నటువంటి పరిస్థితి.
ఆఫ్టర్ ఈ హనీమూన్ ఇన్సిడెంట్ తర్వాత మొన్న బ్యాంక్ మేనేజర్ ఇవి రీసెంట్గా ఈ 2 ఇన్సిడెంట్స్ తర్వాత అసలు అబ్బాయిలు పెళ్ళిళ్ళు చేసుకోవాలి హనీమూన్ అమ్మో అన్న భయము భావము అసలు ఆమె లేడీ అంటేనే. అయితే ఈ మ్యారేజ్ కి సంబంధించి కూడా కొన్ని డిటెక్టివ్ ఏజెన్సీస్ కూడా ఉంటాయంట మేడం. ఇప్పుడు ఒక అబ్బాయికి ఒక అమ్మాయిని ఇవ్వాలన్నా, ఒక అమ్మాయికి ఒక అబ్బాయిని ఇవ్వాలన్నా ఆ డిటెక్టివ్ ఏజెన్సీ పర్సన్స్ వాళ్ళని మొత్తం డ్రైవ్ చేస్తారంట. 1 month 2 months ఈవెన్ 6 months అయినా కూడా ఎటు పోతున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, బిహేవియర్ ఏంటి, వే ఆఫ్ థింకింగ్ ఏంటి, వే ఆఫ్ టాకింగ్ ఏంటి అన్ని గమనించిన తర్వాత చేస్తున్నారంట. సో ఇన్ని చేసినా కూడా ఇట్లాంటి జరగడం అనేది మెయిన్ ఏంటంటే ఈ విషయాలలో తల్లిదండ్రులు కూడా ఆ పిల్లల్ని అర్థం చేసుకోలేకపోవడం. అంటే ఎప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి మనం ముఖ్యంగా ఐడెంటిఫై చేయాల్సిన విషయం ఏంటంటే పిల్లలు పెరుగుతున్నప్పుడు ఒక సర్టైన్ 13+, 12+ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ ప్రవర్తనలో మార్పులు కనిపిస్తూ ఉంటాయి. యాంటీ సోషల్ బిహేవియర్స్ కానివ్వండి, ఇలాంటి ఒక మానసిక పెరుగుదలలో వ్యతిరేకత భావాలు ఉన్నటువంటి బిహేవియర్. ఇప్పుడు చూడండి, స్కూల్స్లో ఫైట్ చేయడాలు, బూతులు మాట్లాడాలు, లేకపోతే యారగెంట్గా బిహేవ్ చేయడాలు, లేకపోతే ఏదన్నా చూస్తే అది ఖచ్చితంగా నాకే కావాలని కోరుకోవడాలు, ఇలాంటి కొన్ని బిహేవియర్స్ మనం పిల్లల్లో ముఖ్యంగా చూస్తూ ఉంటాం. సో ఇలాంటి బిహేవియర్స్ ఉన్న పిల్లల్ని ఫస్ట్ మనం ఏదైనా అంటే ఉండవలసిన దానికంటే ఏది అబ్నార్మల్గా ఉన్నా అది ఖచ్చితంగా మానసిక సమస్య. అది ఫస్ట్ పేరెంట్స్ గుర్తించాల్సిన విషయం. ఆ అబ్నార్మాలిటీ అనేది ఏర్పడ్డది అంటే ఖచ్చితంగా మనం ఒక మానసిక వైద్య నిపుణుని కలవడము, అతనికి కావాల్సినటువంటి కౌన్సిలింగ్ తీసుకోవడము, తద్వారా ఆ యొక్క పరిస్థితి అనేది కుదుట పడుతుంది. అది పేరెంట్స్ కూడా ఈ అవగాహనను తెచ్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకనే ఫస్ట్ పేరెంటల్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. స్కూల్లో కూడా పిల్లలకి ఫస్ట్ యూజువల్లీ చట్టం గురించి మాట్లాడడానికి పిల్లలకు అవసరమా అని చెప్తారు. ఇప్పుడు పాక్సో చట్టం 18 ఏళ్ళ అమ్మాయిని ఒక అబ్బాయి ఇష్టపడుతున్నాడు అంటే ఫస్ట్ వాడికి ఆ చట్టం ఏంటిది, ఒక మైనర్ బాలికని మనం ఇష్టపడుతున్నాము, లేదా ఒక మైనర్ బాలికని ముట్టుకున్నాము, లేదా ఒక మైనర్ బాలికని మనము అబ్యూస్ చేస్తున్నాము అంటే మనం చట్టరీత్యా ఎలాంటి పరిణామాలు ఏర్పడతాయి, ఇలాంటి పరిస్థితుల వల్ల సొసైటీలో నా గుర్తింపు, నా ఐడెంటిటీ ఏమవుతుంది, నా కుటుంబం యొక్క ఐడెంటిటీ ఏమవుతుంది, తర్వాత నేను నా కెరీర్ని ఏ విధంగా లాస్ అవుతాను అనేటటువంటి ఒక చిన్న జ్ఞానాన్ని పొందాలి. ఆ జ్ఞానం అనేది పిల్లలకి స్కూల్ నుండి ఏర్పాటు చేయాలండి. ఇళ్ళలో కూడా పేరెంట్స్ యూజువల్గా ఇలాంటి విషయాల గురించి, ఇప్పుడు ఏదైనా కేసు జరిగింది, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇన్సిడెంట్ జరిగింది, ఈ ఇన్సిడెంట్ గురించి టీవీలో ఛానల్స్ వస్తున్న వెంటనే మనం మార్చేసి వేరే ఛానల్ పెడుతూ ఉంటాం. అంటే పిల్లలకి ఇది తెలియవద్దు, ఇది లేదు, ఖచ్చితంగా పిల్లలకి తెలియాలి, వాళ్ళకి అవగాహన రావాలి. అప్పుడే నేను ఏ తప్పు చేస్తే ఏ శిక్ష ఉంటుంది, అసలు ఇలాంటి పరిస్థితులు ఎందుకు వస్తాయి మనుషులకి, ఏ కార్యక్రమం అంటే యూజువల్గా వాళ్ళ ఫ్రెండ్స్లో కూడా ఇలాంటి బిహేవియర్స్ చూస్తుంటారు. అట్లాంటివి ఏమన్నా చూసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఐడెంటిఫై చేసి అట్లీస్ట్ వాళ్ళ పేరెంట్స్ కన్నా చెప్పగలుగుతారు, పేరెంట్స్ కూడా వాళ్ళతో మాట్లాడగలుగుతారు, లేదా స్కూల్లో టీచర్స్ కన్నా ఇలాంటి విషయాలు తెలిసిన స్కూల్లో పిల్లలతో మాట్లాడడము. అంటే ఆ స్టేజ్ నుండి ఇలాంటి బిహేవియర్, అబ్నార్మల్ బిహేవియర్ అనేది స్టార్ట్ అవుతుంది మెయిన్గా. సో అక్కడ ఐడెంటిఫై చేయగలిగితే అక్కడ నుండి మనం ఈ బిహేవియర్ని కట్ చేయొచ్చు. ఒక అడ్వకేట్ గా ఈ 3 సంఘటనలు కావచ్చు, ఇంకా జరిగిన సంఘటనలు కావచ్చు, ఈ సంఘటనలన్నిటి పట్ల మీరు ఒక అడ్వకేట్ గా ఏం చెప్తారు సొసైటీకి? ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటంటే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో పేరెంటింగ్ అనేది కరెక్ట్గా రావాలి. చిన్నప్పటి నుంచి అనే కాదు, ఫ్యామిలీస్లో అండర్స్టాండింగ్ అనేది చాలా వరకు తగ్గింది. ఇప్పుడు ఇద్దరు వర్కింగ్ ఉంటున్నారు, వాళ్ళకి టైం ఇవ్వట్లేదు పిల్లలకి. ఫస్ట్ వన్ ఒకటి. ఒకవేళ వైఫ్ ఒక్కతే జాబ్ చేస్తుంది, హస్బెండ్ అన్ఎక్స్పెక్టెడ్గా తక్కువ ఇంట్లో ఉండి ఫ్యామిలీ చూసుకోవడం, అక్కడ ఆయన ఇంట్లో ఉన్న పిల్లలని కౌన్సిలింగ్ ఇవ్వకపోవడం, ప్రాపర్ గైడెన్స్ లేకపోవడము అనేది ఈ మిస్అండర్స్టాండింగ్ వల్లనే చాలా వరకు ఈ నెగిటివిటీస్ అనేవి బాగా అవుతున్నాయి డెవలప్మెంట్స్. ఇక్కడ ఒక లేడీ కూడా మర్డర్కి అటెంప్ట్ అయ్యింది అంటే తనకున్న ప్రవర్తన, తనకున్న సైకలాజికల్గా తనకున్న లగ్జరీకి అలవాటైన ప్రవర్తన అది. సో తనకి చట్టం తెలుసు, అన్నీ తెలుసు, కానీ తనకున్న క్షణికావేశంలో తనకేం చేస్తుందో తనకు తెలియట్లేదు. అది తనకు అన్నీ తెలుసు, వెల్ ఎడ్యుకేటెడ్, చదువుకున్న అమ్మాయిలు. మొన్న రీసెంట్గా నిన్నగాక మొన్న సాఫ్ట్వేర్ తనకు జాబ్ ఫ్రస్ట్రేషన్లో పోయిందని ఫుల్ డ్రింక్ చేసి రైల్వే ట్రాక్ దగ్గర కార్ డ్రైవ్ చేసింది. బికాస్ ఆఫ్ తన హెల్త్, తన మైండ్ అన్కంట్రోల్లో ఉంది, తను సాఫ్ట్వేర్ జాబ్ మిస్ అయ్యింది. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? సైకలాజికల్గా డిస్టర్బెన్సెస్ వల్లనే. చదువుకున్న వాళ్ళంతే, చదువుకోని వాళ్ళంతే. చట్టపరంగా నేను చెప్పాల్సింది ఒకటి సార్, ఇంట్లో పేరెంటింగ్ కౌన్సిలింగ్ అనేది యాజ్ అ మదర్ లాగా పిల్లలకి చెప్పడం మెయిన్ ఇంపార్టెంట్. చెప్పినా పిల్లలు పట్టించుకోవట్లేదు అనేది ఇంకో స్టేజ్. ఇక్కడ ఏం జరుగుతుందంటే వైఫ్ హస్బెండ్ని చంపేయాలి అన్న ఆలోచన వచ్చింది అంటే తనకు అక్కడ చంపాలన్న ఆలోచన వచ్చింది, కానీ నెక్స్ట్ ఫర్దర్ ఏమవుతుందో తనకు తెలుసు, కానీ అంతదాకా ఆలోచించలేదు ఆమె. తనకు ఆ క్షణం వాడు కావాలి, తనకు ఆ ఉన్న లగ్జరీకి వాడు కావాలి.
హస్బెండ్ తన అనేవారు, మేడం ఇప్పటిదాకా చెప్పారు, ట్రస్ట్ ప్రేమ అనేది హస్బెండ్కి ఉన్నాయి, అక్కడ హస్బెండ్ తప్పు పట్టలేదు, ఆయన పసిగట్టలేదని మీరు ఇప్పటిదాకా అన్నారు. పసిగట్టుతాడు, కానీ ఎప్పుడు తన ప్రవర్తనలో చేంజ్ అయినప్పుడు. ఇక్కడ తన ప్రవర్తన హస్బెండ్కి తెలియదు. హస్బెండ్ ఏమనుకుంటాడు, నా భార్య బంగారు, నాతో ఎంత బాగుంటుంది, పిల్లలతో బాగుంటుంది. తన ప్రవర్తన ఎప్పుడు చేంజెస్ వస్తాయి, తన మాటకు మాట ఇవ్వడం కానీ, తను చెప్పకుండా వెళ్ళిపోవడము, పిల్లలకి టైం ఇవ్వకపోవడం, హస్బెండ్కి బెడ్రూమ్లో టైం ఇవ్వకపోవడం, కొద్దిగా అప్పుడు హస్బెండ్ అనేవాడు పసిగడతాడు. నువ్వన్నీ తనతో బాగుండి పక్క నుంచి తనకన్నీ నెగిటివ్ చెయ్యకుండా అసలు ఆయనకు డౌట్ రాకుండా చేసావు. అప్పుడు హస్బెండ్ ఏమనుకుంటాడు, ఇక్కడ అరే నా వైఫ్ చాలా మంచిది, ఇక్కడ తనకు తెలుసు రేపు పొద్దున మర్డర్ చేస్తే ఏమవుతుంది అనేది కూడా తనకు తెలుసు, కానీ తనకు ఆ క్షణంలో వీడన్నిటికీ అడ్డం వస్తున్నాడు. ప్రీ ప్లాన్డ్ మర్డర్ ఇది, ప్రీ ప్లాన్డ్ మర్డర్. కానీ పట్టుబడితే తనకేమవుతుందని తన మైండ్ అర్థం చేసుకోలేదు. ఇక్కడ ఇప్పుడు ఏం చేసింది, పోయి జైల్లో కూర్చుంది. ఇప్పుడు ఏం చేస్తుంది, రిహాబిలేషన్ సెంటర్ పంపిస్తారు. అది ఇప్పుడు వాడు జైలుకి వెళ్ళాడు, తను వెళ్ళింది. తను జాబ్ చేసుకున్న వాళ్ళ లేడీస్ కూడా ఇలాగే ఉన్నారు. సాఫ్ట్వేర్లో సగం జరిగేది ఇవి. కానీ చట్టపరంగా వెళ్తే మాత్రం అది చాలా ఇబ్బందులు ఎదురవుతాయని కూడా వాళ్ళు జరుగుతుంది, అవసరం అనేది ఉంటుంది. సో చివరిగా మీరు చెప్పండి మేడం, ఇప్పుడు ఇందాక పిల్లలు అన్నారు కాబట్టి ఇంకొక ప్రశ్న కూడా అడగాలి మిమ్మల్ని. పిల్లలు కూడా ఎట్లా అవుతారంటే చదువు విషయంలో కూడా మార్కులు తక్కువ వస్తే ఆత్మహత్యలు చేసుకోవడము, లేదంటే మార్కులు తక్కువ వచ్చిన ఎగ్జామ్ లో ఫెయిల్ అయినా, ఈ సబ్జెక్ట్ లో ఫెయిల్ అయినా, మా డాడీ ఏమంటాడో మా మమ్మీ ఏమంటాడో అని వీళ్ళే ముందుగా ఊహించుకొని వాళ్ళ ప్రాణాలు తీసుకోవడం జరుగుతుంది మేడం. సో అట్లాంటి వాళ్ళకు అదే విధంగా ఒక సైకాలజిస్ట్ గా మీరు సొసైటీకి ఏం చెప్తారు ఫైనల్ గా? ఇమీడియట్ డెసిషన్స్ తీసుకోవడానికి ఇంపల్సివ్ బిహేవియర్ అంటామండి. ముఖ్యంగా అంటే ఆ క్షణంలో, ఆ క్షణిక ఆవేశంలో వాళ్ళ బ్రెయిన్లో ఉన్నటువంటి కండిషన్ని బట్టి ఇందాక చెప్పే ప్రిఫార్టల్ కార్టెక్స్ ఉంటుంది మనకి. అదేంటంటే ఆలోచనని నియంత్రించడంలో మనకి పనిచేస్తుంది. సో ఇలాంటి కండిషన్స్లో ఎప్పుడైతే ఒక మనిషి సొసైటల్ గురించి ఆలోచించడము, లో సెల్ఫ్ ఎస్టీమ్గా ఫీల్ అవ్వడము, డిప్రెస్డ్గా ఫీల్ అవ్వడము, లేకపోతే తన మూడ్ స్టెబిలైజ్డ్గా లేకపోవడము, ఇలాంటి కండిషన్స్ ఇంపల్సివ్ బిహేవియర్ అనేది ఎక్కువ వస్తుంది బయటికి. సో అప్పుడు ఆలోచన శక్తి తగ్గిపోవడం వల్ల అనాలోచితమైనటువంటి పనులు చేస్తుంది. దానివల్ల సూసైడ్స్ చేసుకోవడాలు, లేకపోతే ఇలాంటి అంటే క్రూరత్వమైనటువంటి బిహేవియర్స్ చేయడము, చంపేయడము, లేకపోతే ఎవరినైనా ఇబ్బంది పెట్టడము, లేకపోతే రేప్ చేయాలో మర్డర్, ఇలాంటి ఇంపల్షన్స్ అన్నీ కూడా ఏర్పడుతుంటాయి. కాబట్టి మేజర్గా అసలు ఈ ఇంపాక్ట్ అంతా కూడా ఇలాంటి కండిషన్స్ ఏర్పడడానికి చూడండి, చిన్నప్పటి నుండి ఒక 6 years 4 years 5 years రాగానే మొబైల్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాం మనం వాళ్ళకి. సో ఆటోమేటిక్గా వాళ్ళకి తెలవాల్సిన దానికంటే కూడా ఎక్కువ అవగాహన, ఓవర్ నాలెడ్జ్ అనేది డెవలప్ అవుతుంది. సో ఇప్పుడు యాక్సెసిబిలిటీ అనేది మనకి హోల్ వరల్డ్ అంతా కూడా వాళ్ళ చేతిలో ఉంటుంది. సో ఎక్కడ ఏ చిన్న ఇన్సిడెంట్స్, లేకపోతే ఏ ఇష్యూస్, అన్నెసెసరీ అన్వాంటెడ్ నాలెడ్జ్, అన్నెసెసరీ వీడియోస్ వాళ్ళు ఒకటి ఓపెన్ చేయడం ఇంకోటి ఓపెన్ చేయడం వల్ల కూడా అన్నెసెసరీ విషయాన్ని నేర్చుకుంటున్నారు. దానివల్ల కూడా ఇలాంటి ఇంపల్షన్స్ డెవలప్ అవుతాయి. ఇంపల్షన్స్ డెవలప్ అవడం వల్ల లాస్ ఆఫ్ కంట్రోల్ ఏర్పడుతుంది. లాస్ ఆఫ్ కంట్రోల్ ఏర్పడడం వల్ల ఇలాంటి అకృత్యాలు అనేవన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పిల్లలైనా సరే, పేరెంట్స్ అయినా సరే ముందు అవగాహన పెంచుకోవాల్సింది క్వాలిటీ ఆఫ్ టైంని కూర్చొని మాట్లాడడం ఫ్యామిలీలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే మనం క్వాలిటీ ఆఫ్ టైంని ఫ్యామిలీతో స్పెండ్ చేస్తామో అప్పుడు చక్కగా మన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రిజాల్వ్ అవుతాయి. రెండోది, కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది కేవలం మనకి నాలెడ్జ్ని పొందడం వరకు మాత్రమే అనే విషయాన్ని ఫస్ట్ పరిగణలోకి తీసుకోవాలి. ఇప్పుడు యూజువల్లీ కరోనా టైం నుండి పిల్లల్లో మొబైల్స్ వాడకం కానివ్వండి, సోషల్ మీడియా వాడకం ఎక్కువైపోయింది. దానివల్లనే అంతకుముందు మనం చూసుకుంటే ఈ రకంగా ఇన్స్టాగ్రామ్ వాడడము, ఫేస్బుక్ వాడడము, ఇవన్నీ పిల్లలకి అంత యాక్సెస్. వాళ్ళు మార్నింగ్ 9కి వెళ్ళిపోయినారా, ఈవినింగ్ 4:30కి వచ్చిరా, తర్వాత హోంవర్క్ రాసుకున్నారా, ఇంకేదైనా యాక్టివిటీస్ పంపించినా, ఇది ఉంటుండే. ఎప్పుడైతే ఈ స్మార్ట్ ఫోన్స్ ఇవ్వడము, ట్యాబ్స్ ఇవ్వడము, ఎడ్యుకేషన్ పర్పస్లో ఆలోచించి మనం వాళ్ళ చేతికి ఇవ్వడం మొదలు పెట్టాము, అప్పటి నుండి అంటే వాళ్ళకి చదువుకోవాలి, సపరేట్ రూమ్లో ఉండాలి, పిల్లలు డిస్టర్బెన్స్ అవ్వకూడదని వాళ్ళకి మనం వదిలేస్తున్నాం ఆ సోషల్ మీడియాని ఇచ్చేసి. అక్కడ నుండి రీసెంట్గా చూసిన కేసులో కూడా ఇన్స్టాగ్రామ్లో డెవలప్ అయిన ప్రేమ అది. అంటే ఎక్కడో ఉన్న పర్సన్ని, వాళ్ళకి తెలియని పర్సన్ని ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా ద్వారా పరిచయాలు పెంచుకొని ఇలాంటి అకృత్యాలు ఏర్పడేలా చేస్తున్నాయి. చూడండి, ఇప్పుడు కాల్ సిస్టమ్ కూడా అమ్మి 2200 సార్లు కనెక్ట్ చేసిందంటే ఈ యొక్క ప్రభావితం వల్ల మొబైల్కి ఎంత అవసరానికి మించినటువంటి నాలెడ్జ్ ఏది మనకు అవసరం లేదు, అన్నెసెసరీ కదండి అది. ఇలాంటివన్నీ కూడా మెయిన్ ఇంపాక్ట్ సోషల్ మీడియా వల్ల ఉంది. ఫ్యామిలీలో క్వాలిటీ ఆఫ్ టైంని స్పెండ్ చేయలేకపోవడము,
ఒక సమస్య వచ్చినప్పుడు కూర్చొని మన కుటుంబంతో డిస్కస్ చేయలేకపోవడము, ఇవన్నీ గ్యాప్స్ అండి. ఈ గ్యాప్స్ వల్లనే ఇలాంటి సిచ్యువేషన్స్ అన్ని ఏర్పడుతుంది ముఖ్యంగా. థ్యాంక్ యూ సో మచ్ మేడం, నిజంగా చాలా క్వాలిటీ ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు. సో ఇప్పుడు మీరు కానీ మీరిద్దరు కూడా సమాజ బాగు కోసమే పనిచేస్తూ ఉన్నారు. సో మీ సేవలు ఎప్పుడు కూడా అట్లాగే ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ మేడం ఇద్దరికి కూడా. సో చూశారు కదా మరి ఇద్దరు మేడమ్స్ చెప్తున్నటువంటి విషయాలు ఏంటి అని అంటే, ఫ్యామిలీతో క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అటు పేరెంట్స్ కానీ ఇటు పిల్లలు కానీ, ముఖ్యంగా పేరెంట్స్ ఏంటి అని అంటే ఎవరి వర్క్ లో వాళ్ళు బిజీ అయిపోవడం వల్ల పిల్లలు ఏం చేస్తున్నారో వాళ్ళు పట్టించుకోవడం లేదు. ఇంకొక పక్క పిల్లలు ఒక స్టేజ్ వచ్చిన తర్వాత తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించలేక మా మమ్మీ డాడీ ఇంత కష్టపడుతున్నారు, మేము వాళ్ళకి తగిన ప్రతిఫలం ఇవ్వాలని చెప్పేసి అనుకోకుండా వాళ్ళకు దొరికిన అవకాశాన్ని అదనుగా చేసుకొని దాని ద్వారా తప్పుడు మార్గంలో ప్రవేశించడానికి చాలా వరకు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. సో కాబట్టి అటు తల్లిదండ్రులు కానీ ఇటు పిల్లలు కానీ, ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలు ఏం చేస్తా ఉన్నారు, ఎటుపోతా ఉన్నారు, వాళ్ళ పరిస్థితి మానసిక స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి అనేది ఎప్పటికప్పుడు ఒక కన్ను వేస్తేనే మన భవిష్యత్తులో పిల్లలు మనకు దక్కడం జరుగుతుంది, మన పరువు కూడా అదే విధంగా సమాజంలో ఉండడం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు గంటాపదంగా చెప్తా ఉన్నారు. సో మరికొన్ని విషయాలతో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి వాయ్ న్యూస్.